హలో, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ మాస్టరీ. మీరు ఎప్పటి నుంచో ఈ రియల్ ఎస్టేట్ మాస్టరీలో మంచి నాలెడ్జ్ సంపాదించాలని ఎదురు చూస్తూ ఉన్నారో, సో మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాస్టరీ కోర్స్కి వచ్చేసాం అనమాట. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ మాస్టరీ అనేది ఏదైతే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉందో ఆ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. సో ఏదైతే మాడ్యూల్స్ ఉంటాయో ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కనెక్టివిటీ ఉండేలాగా మనం ఇది డిజైన్ చేసామన్నమాట. సో దీనిలో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ టెర్మినాలజీ. అంటే ఒక రియల్ ఎస్టేట్లో మనం ఒక స్టెప్ అంటే ఈ ఫీల్డ్లోకి రావడంతో ఈ టెర్మినాలజీ అనేది తెలుసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. సో ఈ టెర్మినాలజీ మొత్తం కూడా మనం క్లియర్గా ఒక్కొక్కటి ఈ టెర్మినాలజీ ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి అనేది కూడా కంప్లీట్గా చూద్దాం మనం. ఫస్ట్ ల్యాండ్ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏకర్ అనేది వస్తుందన్నమాట. ఆ ఏకర్ అంటే ఏంటి అంటే మనం ల్యాండ్ పొలాలుగా అనే పొలాలని ఎక్కడైనా కానీ ఏకర్ అని పిలుస్తారనమాట. దానిలో వచ్చేసి రియల్ ఎస్టేట్ టర్మినాలజీలో మనకి ఏకర్ అంటే టోటల్గా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ని కొలిసే విధానం. అంటే ఒక ల్యాండ్ని మనం ఎంత ల్యాండ్ ఉంది అని తెలుసుకోవడానికి ఏకర్ అని అంటారనమాట. ఒక ఏకర్కి వచ్చేసి మనకి 4840 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందన్నమాట. అంటే స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ అంటే 9x9 ఫీట్. ఆ 9x9 ఫీట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్వేర్ యార్డ్ అంటారనమాట. సో ఒక ఎకరం అంటే కనుక మనం ఎకరంలో 4840 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అట్లాగే దీనిలో ఏజెంట్ రియల్టర్స్ అంటారు. ఈ ఏజెంట్ అంటే ఎవరైతే ల్యాండ్స్ అమ్మేవాళ్ళు అట్లాగే కొనేవాళ్ళు ఈ ఇద్దరి మధ్యలో కూడా ఒక వారధిగా ఉంటారనమాట. ఏజెంట్ అనే వ్యక్తి అటు అమ్మే వాళ్ళని అట్లా కొనే వాళ్ళని ఇద్దరిని కలిపి ఆ ట్రాన్సాక్షన్ అంటే రియల్టర్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ లార్డ్ చెప్పిన ప్రైజ్ అట్లాగే కొనే వ్యక్తి చెప్పిన ప్రైజ్ రెండింటిని కంపేర్ చేసుకొని వాళ్ళిద్దరికి మీటింగ్ అరేంజ్ చేసి ఆ డీల్ని క్లోజ్ చేయడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఏజెంట్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్రైజల్. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఆ ల్యాండ్ ఎప్పుడైనా కొనేటప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే ఈ ల్యాండ్ రేటు పెరుగుతుందా లేదా డౌన్ అవుతుందా, ఆ ఏరియాలో మనకి మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంది, రానున్న ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లాగే 20 ఏళ్ళు అంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడు మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అప్రైజల్ రేట్ ఎంత పెరగబోతుంది. దీనికి ఈ రేట్ పెరిగేది మనం అనుకున్న విధంగా అక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఆ డెవలప్మెంట్స్ మొత్తం ఏ టైంలో అవి రాబోతున్నాయి, ఆ వచ్చిన తర్వాత అప్రైజల్ వస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్రిసియేషన్ అంటే ఏదైతే ప్రాపర్టీ కొంటామో మనం ఆ ప్రాపర్టీ కొనిన తర్వాత జనరల్గా రియల్ ఎస్టేట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఇయర్ అయినా మీరు ల్యాండ్ కొంటే ఒక 5 ఏళ్ళు ఒక 10 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు అట్లా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అప్రిసియేషన్ అవుతుంది కానీ డిప్రిసియేషన్ అవ్వదు. లాస్ట్ ట్రెండ్స్ కనుక మీరు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే ఎవరు ల్యాండ్స్ కొన్నాయి అప్రిషియేట్ అయినాయి కానీ డిప్రిషియేట్ అవ్వలేదు. సో ఆ అప్రిషియేట్ అయ్యేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకొని మనం ల్యాండ్ పర్చేస్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా అప్రిసియేషన్ వచ్చేదానికి ఎక్కడెక్కడ ఉన్నదో ఆ ల్యాండ్స్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటో అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటో అక్కడున్న యాక్సెస్ ఏంటో అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ ల్యాండ్ అప్రిసియేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఆ పదాన్ని మనం అప్రిసియేషన్ అని అంటాం. అట్లాగే వచ్చేసి బిల్టప్ ఏరియా అంటే అపార్ట్మెంట్స్ కొంటారు కదా, ఆ కొనే అపార్ట్మెంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ జరిగిన దానిలో టోటల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఏరియాని బిల్టప్ ఏరియా అంటారు. ఒక బిల్డర్ దగ్గర వెళ్తారు మీరు, ఆ బిల్డర్ దగ్గర వెళ్ళిన తర్వాత సార్ ఇది బిల్డప్ ఏరియా ఎంత అని చెప్పాలి. అప్పుడు ఆ బిల్టప్ ఏరియా అనేది అతను బ్రౌచర్ చూపించి సార్ ఇదంతా బిల్టప్ ఏరియా అని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్పెట్ ఏరియా అంటే ఏదైతే అపార్ట్మెంట్ ఒకవేళ 1000 స్క్వేర్ ఫీట్ ఉంది అని మనం అనుకుంటాం, ఆ 1000 స్క్వేర్ ఫీట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అరౌండ్ 20 to 25% వాళ్ళు బిల్టప్ ఏరియా అని చెప్తారనమాట. ఆ 20 to 25% తీసేగా మనకి ఒక 750 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆ 750 స్క్వేర్ ఫీట్ ఏంటంటే ఏదైతే రూమ్స్ అంటే మన ఇంట్లో ఉన్న రూమ్స్ ఏదైతే ఉందో ఆ రూమ్సే మనకి బిల్టప్ ఏరియా అంటారు. అంటే నాట్ ఈవెన్ బాల్కనీని కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, బాల్కనీ కూడా బిల్టప్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ ఇంట్లో ఏదైతే ఇంటీరియర్ గోడలు ఏదైతే ఉంటాయో ఆ గోడల లోపల ఉన్న ఏరియాని మనం కార్పెట్ ఏరియా అని అంటాం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఏరియా అంటే ఏదైతే అపార్ట్మెంట్ ఏరియా ఉంటుందో ఆ అపార్ట్మెంట్ ఏరియాని మొత్తాన్ని కూడా సర్కిల్ ఏరియా అంటారు. అట్లాగే క్లియర్ టైటిల్ అంటే ల్యాండ్స్ ఎప్పుడైతే ఒక ల్యాండ్ కొంటా ఉంటారో ఆ కొనేదానికి ఖచ్చితంగా క్లియర్ టైటిల్ అంటే టైటిల్ అనేది ఫ్లో అంటే 1954 ఎగ్జాంపుల్ మన దగ్గర కనుక చూసుకుంటే 1954 నుంచి ఈ రోజు దాకా అంటే ఫస్ట్ ల్యాండ్ ఎవరిది ఉంది, దాని తర్వాత ఎవరు కొన్నారు, ఆ కొన్న తర్వాత ఎవరికి వచ్చింది, దీన్ని ఒక క్లియర్ టైటిల్ అంటారనమాట. ఈ క్లియర్ టైటిల్ చెక్ చేసుకునే దగ్గర మనం చాలా వరకు లాయర్స్ హెల్ప్ తీసుకుంటే మనకి ఆ క్లియర్ టైటిల్ దగ్గర చాలా ఈజీగా సొల్యూషన్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి కామన్ ఏరియాస్. ఒక బిల్డింగ్లో అపార్ట్మెంట్స్లో ఉన్న ఏదైతే బిల్టప్ ఏరియా అని అంటామో దానిలో కామన్ ఏరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ కామన్ ఏరియాస్ ఏంటి అంటే మనం స్టెప్స్ అనుకోవచ్చు, కార్పెట్ ఏరియాని మనం డ్రైవింగ్ స్పేస్ ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియా అని అనుకోవచ్చు, అట్లాగే టెర్రస్లో వచ్చే ట్యాంక్స్ ఉంటే ఆ ఏరియా అనుకోవచ్చు, కారిడార్స్ అనుకోవచ్చు, బాల్కనీస్ అనుకోవచ్చు. ఇవన్నిటిని కూడా మనం కామన్ ఏరియాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి కామన్ ఏరియా మెయింటెనెన్స్. జనరల్గా అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది మనకి రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఆ మెయింటెనెన్స్ ఏంటంటే కామన్ ఏరియా అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక కారిడార్ ఉంది, అట్లాగే మన పార్కింగ్ స్పేస్ ఉంది, అట్లాగే టెర్రస్ ఉంది, అట్లాగే ట్యాంక్ ఉంది. ఈ అన్నిటిని కూడా మెయింటైన్ చేయడానికి కామన్ ఏరియా మెయింటెనెన్స్ అని చెప్తారనమాట. ఆ కామన్ ఏరియా మెయింటెనెన్స్ కూడా మనం ఈ లాంగ్వేజ్లో తెలుసుకోవాలి. కమెన్స్మెంట్ సర్టిఫికేట్, దీన్ని కమెన్స్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలా స్టేట్స్లో అంటూ ఉంటారు. ఆ కమెన్స్మెంట్ సర్టిఫికేట్ ఏంటి అంటే బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే కొంచెం మార్టిగేజ్ చేసుకుంటుంది మనకి. ఆ మార్టిగేజ్ చేసుకున్నది రిలీజ్ చేయాలి అని అంటే వాళ్ళు ఏదైతే పర్మిషన్ మనకి ఇచ్చారో ఆ పర్మిషన్ కరెక్ట్ ఉందా లేదా, ఆ పర్మిషన్ అంతా కరెక్ట్ ఉండి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఏదైతే మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ప్రకారం వాళ్ళు కడితే కనుక దాన్ని వాళ్ళు కమెన్స్మెంట్ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్లాగే కన్వేయన్స్ సర్టిఫికేట్ అంటే వీళ్ళు ఏదైతే మార్టిగేజ్ చేస్తారో ఆ మార్టిగేజ్ చేసిన తర్వాత రిలీజ్ చేసుకుంటారు అనమాట. ఆ మార్టిగేజ్ని చేసుకున్న తర్వాత దాని సర్టిఫికేట్ తీసుకుంటారు, దాన్ని కన్వేయన్స్ సర్టిఫికేట్ అంటారు. అట్లాగే ప్రాపర్టీస్ ఒక్కొక్క దగ్గర కొన్ని డిప్రిషియేట్ కూడా అవుతాయి అనమాట. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఒక లొకాలిటీలో మనం ఏదో ఒక ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనుకుంటాం, కొన్న తర్వాత ఒకవేళ గవర్నమెంట్ వేరియస్ రీజన్స్ వల్ల అది మనకు శాంక్షన్ చేయకపోవచ్చు. ఆ చేయకపోవటం వల్ల మేబీ అనుకున్న రేట్ రాకపోవచ్చు, సో దాన్ని డిప్రిషియేట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డిస్బర్స్మెంట్. మీరు ఒక అపార్ట్మెంట్ కొంటారు లేదా ఒక ల్యాండ్ కొంటారు. ఆ ల్యాండ్ ఏంటంటే ఒక ప్లాట్, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. లోన్ ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత ఒక అపార్ట్మెంట్ కొనిన తర్వాత బ్యాంక్ వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేసి సో నేను ఒక 50 lakhs అపార్ట్మెంట్ కొంటున్నాను, ఆ 50 lakhs అపార్ట్మెంట్కి నేను ఒక 10% ఆర్ 20% డౌన్ పేమెంట్ చేస్తాను, అంటే సుమారుగా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా నేను డౌన్ పేమెంట్ బిల్డర్కి ఇస్తాను, నాకు 40 lakhs లోన్ కావాలి అని అంటారు. ఆ లోన్ వచ్చే ఎలిజిబిలిటీ చూసి మీ యొక్క ఐటీ రిటర్న్స్ అట్లాగే మీ పే స్లిప్స్ అట్లాగే బిజినెస్ ప్రొఫైల్స్ చూసి వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారన్నమాట. ఆ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత లోన్ ఓకే అయ్యి మీకు వచ్చేదాన్ని డిస్బర్స్మెంట్ అంటారు. అంటే లోన్ శాంక్షన్ అయ్యి మనకు వచ్చే చెక్ని డిస్బర్స్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డౌన్ పేమెంట్. నేను ఇందాక చెప్పినట్టు ఒక 50 లక్షల అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 20%, యావరేజ్ ఈజ్ 20% అండి. కొంతమంది 30 కూడా చేస్తారు. 20% ఈజ్ యావరేజ్, ఎవరైనా కానీ ఒక 20% డౌన్ పేమెంట్ చేస్తారు. అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక అడ్వాన్స్ ఇచ్చేసి మనం అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, దాన్ని డౌన్ పేమెంట్ అంటారు. అట్లాగే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈఎండి అంటాం. ఈఎండి అనేది ఎప్పుడు వస్తుందంటే పిక్చర్లో ఏదైనా ఒక అపార్ట్మెంట్ బిల్డర్ కడుతూ ఉంటాడు. ఆ కడుతున్న బిల్డర్ ఏం చెప్తాడంటే ఒకవేళ నేను ఒక 50 lakhsకి ఒక 1 yearలో నేను అపార్ట్మెంట్ కట్టిస్తున్నాను, కానీ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు ఒక 20 lakhs కనుక ఇస్తే ఆ 20 lakhs ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను ఒక 40 lakhsకి మీకు అపార్ట్మెంట్ ఇచ్చేస్తానని చెప్తాడు. దాన్ని డిపాజిట్ చేసేదాన్ని ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్. బిల్డింగ్ ఏదైతే కడతామో ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఏదైతే రోడ్ ఫేసింగ్లో ఉంటుందో ఆ రోడ్ ఫేసింగ్ దాన్ని మనం ఎలివేషన్ అంటాం. చాలామంది అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు బాగా ఎలివేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ ఎలివేషన్ కనుక చక్కగా ఉందనుకోండి అంటే బిల్డర్ అపార్ట్మెంట్ అమ్మేయటానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనం ఎలివేషన్ అంటాం. అట్లాగే ఎంక్రోచ్మెంట్ అంటే మీనింగ్, సపోజ్ మీది ఒక 500 acres ల్యాండ్ ఉంది. ఆ 500 acres ల్యాండ్ అన్నోన్ వ్యక్తి, అంటే ఒక ల్యాండే కాదు, ఒక అపార్ట్మెంటే కాదు, ఒక ఇల్లు అయినా కానీ ఒక అన్నోన్ వ్యక్తి
మీ పర్మిషన్ లేకుండా మీ ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లోకి అడుగు పెట్టకూడదు. అంటే మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే అదర్స్ ల్యాండ్ ఏది కూడా మీరు వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు. అట్లా వెళ్ళారంటే మిమ్మల్ని ఎంక్రోచ్మెంట్ చేశామని అంటారు. అంటే అది బలవంతంగా మీరు వెళ్ళినట్టు ట్రీట్ చేస్తారు. అంటే దాని మీద మీకు కేసు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ. ఏదైతే బిల్డింగ్ కానీ ప్లాట్స్ కానీ ఏదైతే మనం కొనుక్కుంటామో ఆ కొనుక్కున్న దాంట్లో మనకు కూడా ఉండే షేర్ని దాన్ని ఈక్విటీ అంటారనమాట. ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్. ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్ అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం మనం. అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత 2 years కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 2 years జరుగుతున్నప్పుడు బిల్డర్ ఏం చెప్తారంటే, సార్ ఇప్పుడు 20% కడతారు కదా, కన్స్ట్రక్షన్ అయ్యే ప్రోగ్రెస్ బట్టి ఎవ్రీ 10%, అంటే ఒక 2 నెలలకు ఒక 10%, ఇంకొక 2 నెలలకు ఒక 10%, అట్లా పేమెంట్ ప్లాన్ అనేది ఫ్లెక్సీగా అంటే చాలా ఈజీగా సెట్ చేస్తారనమాట. దాన్ని ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్. మీకు ఒకవేళ అపార్ట్మెంట్ కొనాలనుకోండి, అపార్ట్మెంట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గర ఏమైనా ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్స్ ఉన్నాయని మీరు అడగొచ్చు. వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే, ఓకే అండి మీరు మొత్తం డౌన్ పేమెంట్ చేయండి, చేస్తే మీకు ఏదైతే ఉందో రేట్ తక్కువకి ఇస్తామని చెప్తారు. అట్లాగే లోన్స్కి వెళ్తామండి, దాన్ని ఎట్లా ఇస్తారు మీరు? ఆ లోన్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు అపార్ట్మెంట్ కనుక ఇప్పుడే మా దగ్గర బుక్ చేసేస్తే ఈఎంఐ ఏదైతే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఉంటుందో ఆ ఇన్స్టాల్మెంట్ మొత్తం బిల్డరే కట్టుకుంటాడని కూడా చెప్తాడు అనమాట. ఆ అవకాశాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోర్ ప్లాన్స్ గురించి చూద్దాము. ఫ్లోర్స్ ప్లాన్లో ఏదైతే బ్రౌచర్లో ఉంటుందో ఆ బ్రౌచర్లో ఉండేది మొత్తాన్ని ఫ్లోర్ ప్లాన్ అంటారు. ఆ ఫ్లోర్ ప్లాన్ చెక్ చేసుకునే విధానంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ఫ్లోర్ ఏరియా రేషియో. అయితే గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఇప్పుడు కొత్తగా మీరు హైదరాబాద్లో అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు G+5 అంటే స్టిల్ట్ +5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ ఉండేవి అనమాట. ఆ స్టిల్ట్ +5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్సే మనకి ఇక్కడ పర్మిషన్ ఉండేవి. కానీ లేటెస్ట్గా గవర్నమెంట్ ఇండియా వైడ్గా ఏం చేసిందంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని ఇచ్చింది. ఆ స్పేస్ ఇండెక్స్ వల్ల ఏం చేశారంటే, ఒక 100 feet రోడ్డు ఉంది, 100 feet రోడ్డుకి మీరు గవర్నమెంట్ కనుక డబ్బులు కడితే, కట్టిన తర్వాత ఫ్లోర్స్ పర్మిషన్ మేము ఇస్తామని చెప్పారు. మీరు కోకాపేట్, నార్సింగి, నల్లగండ్ల, గచ్చిబౌలి ఏరియాలో అబ్జర్వ్ చేస్తే అక్కడున్న అపార్ట్మెంట్స్ అన్నీ 40 floors 50 floors కొడుతున్నారు. ఆ కట్టడానికి రీజన్ ఏంటంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎప్పుడైతే తీసుకుంటారో బిల్డర్స్, వాళ్ళకి హై రైజ్ పర్మిషన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. దాదాపు వేరే వేరే కంట్రీలలో కనుక చూస్తే మీరు ఆ ప్రాపర్టీ ఫ్రీ హోల్డ్ ఉండవు, ఆ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఒక 99 years అట్లా లీజ్కి ఇస్తుంది, లేదంటే 50 years లీజ్కి ఇస్తుంది. అట్లా లీజ్కి కాకుండా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే కంప్లీట్ రైట్ మీకే ఉంటుంది, మీరు అమ్ముతారు, అమ్మిన తర్వాత నాకు వచ్చేస్తుంది అనమాట రైట్. సో దాన్ని ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటారు. గేటెడ్ కమ్యూనిటీస్. గేటెడ్ కమ్యూనిటీస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయినాయి మనకి హైదరాబాద్లో. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే 1 acre 2 acres 3 acres అంటే నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్, నెంబర్ ఆఫ్ విల్లాస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒకటే దగ్గర ఉండటం, వాళ్ళకి దానిలో క్లబ్ హౌస్లు ఇవ్వటం, వాకింగ్ ట్రాక్లు ఇవ్వటం, జిమ్నాయిజ్ ఇవ్వటం, ఇవన్నిటిని ఏదైతే చేస్తారో దాన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అంటే. మోర్ దాన్ ఒక 50 families అట్లా ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. నెక్స్ట్ వచ్చి గ్రీన్ ఫీల్డ్ సైట్. ఇప్పుడు మార్కెట్లో చాలా మటుకు గ్రీన్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయండి. గ్రీన్ ఫీల్డ్ అంటే IGBC అని చెప్పి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని ఉంది. ఆ కౌన్సిల్ ఏం చేసిందంటే, మార్కెట్లో ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఒక అపార్ట్మెంట్ కట్టాలి IGBC స్టాండర్డ్స్లో అనుకుంటే వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. మీరు ఇట్లా ఈ మెటీరియల్ వాడాలి, తర్వాత లిఫ్ట్స్ ఇట్లా వాడాలి, ఎలక్ట్రికల్ ఇట్లా వాడాలి, ఇవన్నీ కనుక వాడితే మిమ్మల్ని IGBC సర్టిఫై చేస్తుంది అనమాట. హై రైజ్ బిల్డింగ్స్. హై రైజ్ అంటే మీనింగ్ ఏంటంటే 5 floors 6 floors దాకా మనం రెగ్యులర్గా పర్మిషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడైతే 5th floor దాటి బిల్డింగ్ 15 floors 20 floors 25 floors అట్లా పైకి వెళ్తూ ఉంటే ఆ పైకి వెళ్ళేదాన్ని హై రైజ్ అంటారు అనమాట. ఎనీ అపార్ట్మెంట్ పెద్ద బిల్డింగ్స్ ఏవైతే 30 floors 40 floors అట్లా ఉంటాయో వాటిని హై రైజ్ బిల్డింగ్స్ అంటారు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ. సపోజ్ ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ దగ్గర నుంచి నాకు ఒక ల్యాండ్ వచ్చింది, అట్లాగే మా తాత ఉన్నారు, ఆ తాత దగ్గర నుంచి మా నాన్నగారికి వచ్చింది, నా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. అంటే వంశ పారంపర ఏదైతే ఆస్తి వస్తుందో దాన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అనే పదం ఎక్కడ యూస్ చేస్తారంటే అపార్ట్మెంట్స్లో కానీ అట్లాగే ప్లాట్స్ అమ్మే దగ్గర కానీ ఒక వెంచర్ ఉంటుంది. సపోజ్ ఒక 100 plots ఉన్నాయి, 100 plotsలో 20 plotsే అమ్మారు బిల్డర్, ఇంకా 80 plots ఉంది.
అయితే దాన్ని ఎన్ని ప్లాట్స్ ఉన్నాయని అనకుండా మీ దగ్గర ఇన్వెంటరీ ఎంత ఉంది, అపార్ట్మెంట్స్ తీసుకుందాం, ఒక 100 ఫ్లాట్స్ ఉంటే ఒక 10 ఫ్లాట్స్ అమ్మారు, ఇన్వెంటరీ ఎంత ఉంది అనమాట. ఇన్వెంటరీ అంటే వాట్ ఎవర్ ద స్టాక్, అంటే ప్లాట్స్ స్టాక్ అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్స్ అంటే ఫ్లాట్స్ స్టాక్ అయినా ఉండొచ్చు, దాన్ని ఇన్వెంటరీ అంటారు. మనం అపార్ట్మెంట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఇన్వెంటరీ ఎంత ఉంది అని అడిగితే అతను చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ లార్డ్. మార్కెట్లో బిల్డర్స్ అందరూ కూడా ఓన్గా ప్రాపర్టీ కొని అట్లాగే అపార్ట్మెంట్స్ కట్టరు. చాలా మటుకు ఏంటంటే ఒక ల్యాండ్ లార్డ్ని అప్రోచ్ అయ్యి, సార్ మీది ఇట్లా ఒక 1000 యార్డ్స్ ఉంది కదా, మేము మీ ల్యాండ్ని డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేయటం వల్ల మీకు ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వస్తాయి, మాకు ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. లేదా ప్లాట్స్ ఉన్నాయి, సార్ మీకు ఒక 50 ఏకర్స్ ల్యాండ్ ఉంది కదా, ఈ 50 ఏకర్స్ ల్యాండ్లో మేము డెవలప్మెంట్ చేస్తాం, రోడ్స్, పార్క్స్, ఎలక్ట్రికల్ అన్ని, క్లబ్ హౌస్ అన్నీ కడతాము, తర్వాత ఇన్ని ప్లాట్స్ ఇస్తాం, మేము ఇన్ని ప్లాట్స్ తీసుకుంటామని చెప్తారు. ఆ ఇచ్చిన షేర్లో ఏమైతే ఉంటుందో డెవలప్మెంట్ అగ్రిమెంట్ అవుతుంది అనమాట. ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయిన వ్యక్తి, సార్ ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 40% ఆఫ్ ద రేష్ ఆఫ్ ఫ్లాట్స్ నాకు హక్కు ఉంది అంటే ల్యాండ్ లార్డ్కి హక్కు ఉంటుంది అనమాట. ల్యాండ్ లార్డ్ ఏదైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంటామో బోత్ పార్టీస్, ఒక పార్టీ వచ్చి ల్యాండ్ లార్డ్ ఉంటారు, ఒక పార్టీ వచ్చేసి బిల్డర్ ఉంటారు అనమాట. ఆ బిల్డర్ పోర్షన్ బిల్డర్ అమ్ముకుంటారు, ల్యాండ్ లార్డ్ వచ్చేసి ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీ అమ్ముకుంటారు. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ల్యాండ్ లార్డ్ దగ్గర మేబీ ఒక 200-300 రూపీస్ లెస్గా రావచ్చు, ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్. బిల్డర్ తక్కువకు అమ్మడు, బిల్డర్ అమ్మేదానికంటే ల్యాండ్ లార్డ్ దగ్గర మనకు అపార్ట్మెంట్ కానీ ప్లాట్లు కానీ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకేమన్నా సోర్సెస్ ఉంటే ఆ ల్యాండ్ లార్డ్ని అప్రోచ్ అయ్యి మంచి ప్రైస్ తీసుకునడానికి అవకాశాన్ని చూడాలన్నమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి లీజ్ అగ్రిమెంట్. ఒక ప్రాపర్టీ ఉంది, నేను ఒక ఆఫీస్ పెడదాం అనుకున్నాను, లేదా ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాను. అయితే ఎప్పుడో చట్టాలు ఏం చెప్పినాయి అంటే ఒక ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఒక ల్యాండ్లో వెళ్ళినప్పుడు ఒక లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్తారు. ఆ లీజ్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఒక లీజ్, ఒక అద్దెకి తీసుకుంటున్నాము, ఆ తీసుకునేది మనం ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందాము, దాన్నే అగ్రిమెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లీజ్ హోల్డ్. ఏదైతే ప్రాపర్టీ మనం రెంట్కి తీసుకుంటామో దాన్ని లీజ్ హోల్డ్. ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ ఉంటుంది, లీజ్ హోల్డ్ ప్రాపర్టీ ఉంటుంది. లీజ్ తీసుకునేటప్పుడు నేను అయినా వాడుకుంటాను, లేకపోతే నేను ఇంకొకరికైనా లీజ్ ఇస్తాను. అంటే ఎవరైతే ల్యాండ్ లార్డ్ దగ్గర ప్రాపర్టీ లీజ్కి తీసుకుంటాను, నేను బాధ్యుడిగా ఉంటాను అనమాట అతను పేమెంట్ చేయడానికి. సో ఏదైనా ప్రాపర్టీ లీజ్కి అంటే రెంట్కి తీసుకుందాం అనుకుంటే దాన్ని లీజ్ హోల్డ్ ప్రాపర్టీ అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ అగ్రిమెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్. లైసెన్స్ అంటే మెయింటెనెన్స్. ఇప్పుడు అపార్ట్మెంట్లు కనుక మీరు చూస్తే బిల్డర్ ఏమి అపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేయడు, ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ కంపెనీకి అగ్రిమెంట్ ఇస్తారనమాట. ఆ అగ్రిమెంట్స్ ఇచ్చేదే LAMC అంటారనమాట, లైసెన్స్ అగ్రిమెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు దాన్ని. అట్లాగే మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు ఉంటుందంటే రీజన్, ఒక వ్యక్తి అమ్ముతున్నాడు, ఒక వ్యక్తి కొంటున్నాడు, అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఇద్దరికి లావాదేవీ జరిగిందా లేదా అని చూసే వ్యక్తి సబ్ రిజిస్టర్ అనమాట. ఆ సబ్ రిజిస్టర్ ఏం చేస్తారంటే, ఓకే మీరు ఈ ఏరియాలో ల్యాండ్ కొనాలి అనుకుంటే ఇక్కడ 10,000 రూపాయల గజం ఉంది, ఒక ప్లాట్ 10,000 రూపాయల గజం ఉంది. ఆ 10,000 రూపాయల గజంకి ఒక 200 గజాల ప్లాట్ మీరు కనుక కొంటే ఆ కొన్నదానికి 7.5% మార్కెట్ వాల్యూ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటారు. అంటే మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ ప్రతిసారి రివైవ్ చేస్తూ ఉంటుంది. బంజారా హిల్స్లో ఇంత రేట్ ఉంటుంది, కుక్కట్పల్లిలో ఇంత రేట్ ఉంటుంది. మార్కెట్ వాల్యూ అంటే మీనింగ్ ల్యాండ్ యొక్క గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్. మీరు యూజువల్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వాల్యూ సపోజ్ 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ. కానీ రియల్గా అక్కడ ఒరిజినల్ రియాలిటీ మార్కెట్ వాల్యూ వచ్చి 2 lakhs కూడా ఉంటుంది. సపోజ్ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ 10,000 ఉంటే బయట మార్కెట్లో 50,000 ఉంటుంది. అది మీరు ఆ పిలిచే పదాన్ని మార్కెట్ వాల్యూ అంటారు. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అంటే మనం HMD కానీ GHMC కానీ మొత్తం ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోన్స్ని వాళ్ళు క్లాసిఫై చేస్తారు. ఆ క్లాసిఫై చేసిన దానిలో రెసిడెన్షియల్ జోన్ అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టుకోవాలి, అట్లాగే మన ఇండస్ట్రియల్ జోన్ ఇస్తే ఇండస్ట్రియల్ కట్టుకోవాలి, కమర్షియల్ ఇస్తే కమర్షియల్ కట్టుకోవాలి. కానీ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అనే ఆ జోన్ ఏదైతే ఉందో మన తెలంగాణలో మనకున్న రూల్స్ ప్రకారం దాన్ని మల్టీపర్పస్ జోన్ అంటారు, అట్లాగే మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అంటారు. అంటే మీరు ఏ తీసుకోవాలన్నా పర్మిషన్ వస్తుంది ఎక్సెప్ట్ ఇండస్ట్రీ. మార్టిగేజ్. మార్టిగేజ్ మీనింగ్ ఏంటి అంటే
మనం ఒక 50 lakhs అపార్ట్మెంట్ కొన్నప్పుడు 10 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాము, 40 lakhs లోన్ ఇస్తుంది. మనందరం ఏమనుకుంటామంటే ఓకే నేను 50 లక్షలకి ఇల్లు కొనేసుకున్నాను, నాది అయిపోయింది అని అనుకుంటాం. కానీ బ్యాంక్ అట్లా యాక్సెప్ట్ చేయదండి. ఎందుకంటే వాళ్ళు 40 లక్షలు లోన్ ఇచ్చారు కాబట్టి ప్రాపర్టీ మీద హక్కు మొత్తం కూడా బ్యాంకుకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మార్టిగేజ్, మనం ఏం చేసాం, మీరు నాకు అప్పు ఇచ్చారు, నాకు మార్టిగేజ్ లోన్ ఇచ్చారు, నేను ఈ లోన్ అంతా కట్టిన తర్వాత మీ మార్టిగేజ్ నా పేరు మీదకి వస్తుంది. అంటే మనం ఇప్పుడు ప్రతి కట్టే ఈఎంఐ కూడా మనకి బ్యాంకుకి కడుతున్నాం అంటే బ్యాంకు ఏం చేస్తుంది, అది సుశీల్ అనే వ్యక్తి ఒక 40 లక్షలు లోన్ తీసుకున్నాడు, నేను ఈఎంఐ కట్టా. ఈఎంఐ కడితే బ్యాంక్ వాళ్ళకి కట్టడం ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళకి లోన్ రికవర్ అవుతుంది కానీ మనకేం అవ్వట్లేదు. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మార్టిగేజ్ లోన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ లోన్ అయిపోయిన తర్వాత మనకి ప్రాపర్టీ ఓన్ అవుతుంది. సో మార్టిగేజ్ లోన్ మీన్స్ మన ప్రాపర్టీని తాకట్టు పెట్టాము, పర్చేస్ చేసేటప్పుడు బ్యాంక్ మన ష్యూరిటీ గురించి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రెజెంట్ వాల్యూ మెథడ్. నేను ఇందాక చెప్పాను మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, అట్లాగే రియల్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఈ రియల్ వాల్యూని కౌంట్ చేసేది నెట్ ప్రెజెంట్ వాల్యూ అని మాట్లాడతారనమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో మొత్తం ఏదైతే కనెక్షన్స్ కానీ వాటర్ కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్, అట్లాగే పర్మిషన్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనం హెచ్ఎండి నుంచి కానీ జిహెచ్ఎంసి నుంచి మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, ఆ తీసుకునేటప్పుడు ల్యాండ్ లార్డ్ బిల్డర్ కూర్చొని ఓకే ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకోవటానికి బిల్డర్కి నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాను, సో ఆయనకి నేను పవర్స్ ఇస్తున్నాను, సో అవన్నీ తీసుకోవచ్చు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తెలుసుకోవాలి. నామినీ, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొంటున్నాను, అపార్ట్మెంట్ కొనేటప్పుడు నాతో పాటు ఒక నామినీ ఉంటారనమాట. నామినీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సపోజ్ ఏదైనా అనివార్య కారణాల వల్ల మనిషి చనిపోవటమో లేదా మనిషి ఏదైనా ఇబ్బంది పడటం జరిగితే ఆ ప్రాపర్టీ అనేది నామినీకి వస్తుంది. అంటే లీగల్ హైయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినీగా మనం అసైన్ చేస్తాం. నామినీ అంటే ఒరిజినల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాండ్ బైగా వాళ్ళకి సంబంధించిన విషయాలలో ఇంటర్ఫియర్ కావడానికి అంటే తెలుసుకోవటానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి నామినీని అపాయింట్ చేస్తాం అన్నమాట. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది బిల్డర్లు అట్లాగే ల్యాండ్ లార్డ్స్ రాసుకుంటారు. దానిలో ఏంటంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి, అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ అందరికి బయటకు చెప్పకూడదు కాబట్టి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ రాసుకుంటారు. ఆ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ని ఎన్డిఏ అంటాం మనం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మన అపార్ట్మెంట్ కట్టిన తర్వాత ల్యాండ్తో పాటు ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అది పర్మిషన్ ఇచ్చిన ఏదైతే అథారిటీ ఉంటుందో ఆ పర్మిషన్ ఇచ్చిన అథారిటీకి మనం మార్టిగేజ్ చేస్తాం. సపోజ్ ఒక 20 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ని తీసుకుందాం. 20 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్లాట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 15% ఆఫ్ ద ఫ్లాట్స్ని వాళ్ళు మార్టిగేజ్ చేసుకుంటారు. ఆ మార్టిగేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే బిల్డర్ మొత్తం కడతారు, బిల్డింగ్ కట్టిన తర్వాత ఏదో లాస్ట్ టైంలో అతనికి డబ్బులు అందకపోవడం వల్ల బిల్డింగ్ కంప్లీట్ చేయలేకపోయాడు అనుకోండి, ఈ మార్టిగేజ్లో ఏదైతే ఉంటుందో వాళ్ళ క్లాజ్ ఏముంటుందంటే మీరు ఈ బిల్డింగ్ పూర్తి చేయని పక్షంలో ఎవరైతే బిల్డర్స్కి మీరు పర్చేజెస్కి అమ్మేస్తారో బిల్డర్స్ వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఒకవేళ మీరు బిల్డింగ్ సర్టెన్ పీరియడ్ మేము ఇచ్చిన టైంలో మీరు ఏదైతే ఇస్తానన్న టైంలో ఇవ్వలేని పక్షంలో మేము ఈ ప్రాపర్టీని అమ్మేసి మేము వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి ఇస్తాం. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తే పర్మిషన్స్ అన్నీ మనం ఫైనల్ అయిపోయినట్టు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మీరు అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. పర్ స్క్వేర్ ఫుట్ రేట్. అపార్ట్మెంట్స్ కొనడానికి వెళ్తాం మనం. అపార్ట్మెంట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్రతి బిల్డర్ కూడా మాది 1200 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉంది అని చెప్తారు. ఆ 1200 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ని పర్ స్క్వేర్ ఫీట్ లాగా మాట్లాడతాం, దాన్నే పిఎస్ఎఫ్ అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ లింక్డ్ ప్లాన్. అపార్ట్మెంట్ రెడీ అవుతుందండి, అపార్ట్మెంట్ రెడీ అయిన తర్వాత పొజిషన్ లింక్డ్ ప్లాన్ మనం షెడ్యూల్ ఇస్తాం. సపోజ్ ఇది July 1గా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, బై నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కల్లా ఇస్తాం. ఆ ఇచ్చేదాన్ని పొజిషన్ లింక్డ్ డాక్యుమెంట్ అంటే ఈ టైంలో అంటే 3 మంత్స్కి ఇంత వర్క్ ప్రోగ్రెస్ ఉంటుంది, 2 మంత్స్కి ఇంత ప్రోగ్రెస్ ఉంటుంది, అట్లా మొత్తం ప్లాన్ ఇచ్చేదాన్ని పొజిషన్ లింక్డ్ ప్లాన్ ఇస్తాం అనమాట. ప్రీలీజ్ అంటే మనం కొనక ముందే ఒక అపార్ట్మెంట్ కమర్షియల్ ఉంది, ఆ కమర్షియల్ స్పేస్ ఉంది, ఆ ప్రీలీజ్ అంటే ఆక్యుపై కాకముందే కానీ వాళ్ళు ప్రీలీజ్కి ఇచ్చేస్తారనమాట. అంటే మార్కెట్లో అక్కడ దొరకపోవచ్చు మనము, కాబట్టి మనం ముందే తీసుకుందామని ప్రీలీజ్కి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రియల్టర్స్ అంటే
ఒక వ్యక్తి అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి మధ్యలో ఉండి మీడియేషన్ చేసే వాళ్ళనే రియల్టర్స్ అంటారు. మనకి 10 రిజిస్ట్రేషన్ అంటే మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో దాన్ని 10 రిజిస్ట్రేషన్ అంటాం. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే గవర్నమెంట్కి మనం ఏ ప్రాపర్టీ కొన్నా కానీ గవర్నమెంట్కి సర్టెన్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే గవర్నమెంట్ విల్ బి ద గవర్నింగ్ బాడీ టు మానిటర్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఒక ప్లాట్ కొన్నా, ఒక ల్యాండ్ కొన్నా వీటికి గవర్నమెంట్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ కట్టే డబ్బుల్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటాం మనం. రెంట్ యాక్ట్స్, చాలామంది రెంట్స్ తీసుకుంటూ ఉంటారు, తీసుకున్న తర్వాత వేరే రీజన్స్ వల్ల వాళ్ళు రెంట్ వెకేట్ చేయరు. ఆ వెకేట్ చేయకుండా ఉండే వాళ్ళ గురించి వెకేట్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి, అట్లాగే ఎవరైతే రెంట్కి ఇస్తారో ఆ రెంట్కి ఇచ్చిన వ్యక్తి కూడా టెనెంట్ని ఇబ్బంది పెడతాడు. టెనెంట్ ఒక్కొక్కసారి ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళిద్దరికి కూడా కొన్ని యాక్ట్స్ని ప్రిపేర్ చేసింది గవర్నమెంట్, ఆ యాక్ట్స్ని రెంట్ యాక్ట్స్ అంటారు. అట్లాగే సేల్ డీడ్ అంటే ఒక ప్రాపర్టీ మనం కొని, అంటే పొలం కొన్నా, ప్లాట్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్నా, సుశీల్ నువ్వు ఒక అపార్ట్మెంట్ అమ్ముతావు అంటే ఓకే నేను అమ్ముతాను, నాకు ఒక 50 lakhs ఇవ్వండి అని తీసుకుంటే ఆ తీసుకున్నది దానికి వాల్యూ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సేల్ డీడ్ అనేది లేకపోతే వాల్యూ అనేది ఉండదు. సేల్ డీడ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ జరిగి అమ్మటం కొనటం జరిగింది అనే దానికి ప్రూఫ్ సేల్ డీడ్ అనమాట. మనకి సైట్ ప్లాన్, కన్స్ట్రక్షన్ చేసినా ఒక లేఅవుట్ చేసినా కానీ మున్సిపల్ అథారిటీస్ మీకు పర్మిషన్ ఇస్తాయి. ఆ పర్మిషన్ ఏదైతే ఉందో దాని ప్లాన్ని మనం చెక్ చేసుకోవటానికి సైట్లో పెడతారు, దాన్ని సైట్ ప్లాన్ అంటారు. స్టాంప్ డ్యూటీ, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్లో స్టాంప్ డ్యూటీ అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూకి ఒక చలాన్ కట్టాలి, అట్లాగే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, దాన్ని స్టాంప్ డ్యూటీ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందో, అంటే గోడల దగ్గర నుంచి చూస్తే క్లబ్ హౌస్లు, పార్కులు, అట్లాగే టెర్రస్, తర్వాత వాటర్ ట్యాంక్స్, సీవరేజ్ ట్యాంక్స్, ఇవన్నిటినీ కలిపేసి సూపర్ బిల్టప్ ఏరియా అంటారు. టైటిల్ అంటే ఈ ల్యాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళదే టైటిలా కాదా, అంటే నేమ్ ఈ పలాన్ ల్యాండ్ వాళ్ళదే టైటిల్ అవునా కాదా అనేదాన్ని టైటిల్ అనమాట. అంటే ఓనర్షిప్ని టైటిల్ అంటారు. టైటిల్ ఏదైతే ఉందో దానికి ఒక డీడ్ ఉండాలి. డీడ్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు సేల్ డీడ్, ఆ సేల్ డీడ్ ఉంటే టైటిల్ డీడ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. టోకన్ అమౌంట్, ఎర్నెస్ట్ మనీ, బయానా, మనం ఒక అపార్ట్మెంట్ చూసిన తర్వాత నచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కొనలేం కాబట్టి టోకన్ అమౌంట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక 50 lakhs అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక టోకన్ అమౌంట్ అడుగుతారు వాళ్ళు. ఎందుకు, మీకు ఒక ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ నచ్చింది, ఆ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ని మీరు కొనాలి అంటే వాళ్ళు 1 lakh rupees టోకన్ ఇవ్వండి, మనం రేటు 50 lakhs అని అనుకున్నాము, సో నాకు 1 lakh టోకన్ ఇస్తే ఒక 1 weekలో మీరు అగ్రిమెంట్ వాల్యూ ఏదైతే 20% 25% ఉందో అది పే చేయాలి. మనకి తెలంగాణలో అయితే బయానా ఇచ్చామని అంటాం అనమాట. బయానా అంటే జస్ట్ నథింగ్ లైక్ బట్ టోకన్ అమౌంట్. అండర్ కన్స్ట్రక్షన్ అనే పదం చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే మీనింగ్ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, అంటే ఆన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు బికమ్ ఎన్ అపార్ట్మెంట్. ఆ టైంలో నేను అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే మేబీ ఒక 50 లక్షల అపార్ట్మెంట్ నాకు 50 లక్షలది 40 లక్షలకే రావచ్చు, 35 లక్షలకు కూడా రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద బిల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిల్డర్ ఒక క్రెడిబిలిటీ, అంటే బిల్డర్కి నేను నమ్మి నిజంగా 35 లక్షల రూపాయలు ఇస్తే అతను ఖచ్చితంగా నాకు అపార్ట్మెంట్ ఇవ్వగలడు అనే అంత నమ్మకం ఉంటే మీరు అట్లా అండర్ కన్స్ట్రక్షన్ని కొనొచ్చు. సో అండర్ కన్స్ట్రక్షన్ అని అపార్ట్మెంట్ కట్టేదని అంటారు. ప్రాపర్టీ అంటే మీనింగ్ ఆస్తి అపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు, ల్యాండ్ అయినా అయి ఉండొచ్చు, మీకు పొలమైనా అయి ఉండొచ్చు, అది నా ప్రాపర్టీ అంటే ఆ యొక్క ల్యాండ్ నాది అని చెప్పడానికి యూజ్ చేస్తారు. వాస్తుశాస్త్ర, మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈరోజు చాలా, అంటే ప్రతి ఈవెన్ ఒక ప్లాట్ కొన్నా, ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా రోడ్ ఎటుంది, ఎటు నుంచి ఎటు వాటర్ వెళ్తుంది ఏంటి అనేది చూస్తాం. దాన్నే వాస్తుశాస్త్ర అంటారు. అంటే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మనకి ఈ శాస్త్రం అనేది ఉంది. అట్లాగే వాల్యుయేషన్, ఒక అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళిన తర్వాత బిల్డర్ ఒక 50 లక్షల రూపాయలు చెప్పారు అపార్ట్మెంట్, 50 లక్షల రూపాయలు చెప్పారు కదా అని చెప్పేసి మనం ఇమీడియట్గా బ్యాంకుకి అప్రోచ్ అవుతాం. సార్ ఇట్లా 50 లక్షలకి మేము కొంటున్నాము, ఒక 10 lakh rupees డౌన్ పేమెంట్ చేసాము మేము, నాకు ఒక 40 lakhs లోన్ కావాలి. బ్యాంకర్ ఏం చేస్తాడంటే మీరు చెప్పిన మాటను నమ్మడు.
నమ్మకుండా బ్యాంక్ ఒక లీగల్ టెక్నికల్ టీం ఉంటుంది. ఆ లీగల్ టెక్నికల్ టీం వెళ్ళి ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎట్లుంది, గవర్నమెంట్లో మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంది, ఈ ఏరియాలో నెట్ వాల్యూ ఎట్లా ఉంది అన్నీ చెక్ చేసేసి దానికి ఒక వాల్యుయేషన్ క్రియేట్ చేస్తారు. సపోజ్ 50 లక్షలు ఉందనుకోండి, నేను 70 లక్షలకు కొన్నానంటే బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేయరు దాన్ని. మీరు 50 లక్షలకు కొంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే అప్రూవ్ చేస్తారు. దాన్నే వాల్యుయేషన్ అంటారు. అంటే వాల్యుయేషన్ అంటే మీనింగ్ ఒక ప్లాట్ కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ వీటి యొక్క ధరని నిర్ణయించడాన్నే వాల్యుయేషన్ అంటారు. వేర్ హౌస్ మనకి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ చాలా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా మీకు. ఏదైతే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కంపెనీలో ఉంచారండి. అవి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఒక వేర్ హౌస్ అంటే నథింగ్ బట్ గోడౌన్లో చాలా పెద్ద పెద్ద గోడౌన్లు 5 lakhs square feet 10 lakhs square feet గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ అంటే ఒక వాటర్ పడకుండా ఒక పెద్ద పెద్ద షెడ్లు వేసేసి దానిలో మనం ఏదైతే ఐటమ్స్ స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసే వాటిని వేర్ హౌస్ అని అంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఓఆర్ఆర్ వైపు పోతుంటే చాలా పెద్ద పెద్ద వేర్ హౌస్లు ఉంటాయి. అంటే వేర్ హౌస్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం రెగ్యులర్గా పిలిచే వాటిల్లో గోడౌన్ అని అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ టెర్మినాలజీ మొత్తం ఈరోజు మీకు చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. అయితే ఈ టెర్మినాలజీకి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు షేర్ చేస్తాను. మీకు డౌట్ ఉన్నప్పుడల్లా అవి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ నాతో టైం స్పెండ్ చేసినందుకు. మళ్ళీ మనం కలుద్దాం.